APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో లక్షలు ఖర్చు చేసి గుండె ఆపరేషన్లు చేయించుకుంటారు బయట. సో లక్షలు ఖర్చు అయ్యే గుండె ఆపరేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సనత్ నగర్ కిమ్స్ హాస్పిటల్లో ఫ్రీ, ఉచితంగా గుండె ఆపరేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, సో ఇవన్నీ ఉచితంగా చేసే హాస్పిటల్ అయితే ప్రభుత్వం మీ ముందుకు తీసుకురాబోతుంది. పేద ప్రజల కోసము దాదాపు 1100 కోట్లు ఖర్చు పెట్టి 1000 పడకల ఆసుపత్రిని అయితే నిర్మించడం జరుగుతుంది. దాదాపు కంప్లీట్ అయిపోయింది వర్క్. మొన్ననే మన హెల్త్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన హాస్పిటల్ ఎదురుగానే నేను ఉన్నాను. మొత్తం ఇది ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా సనత్ నగర్లో ఉంటుంది ఈ హాస్పిటల్. 1000 పడకలు అంటే మామూలు విషయం కాదు. మన హైదరాబాద్లో ముఖ్యంగా హాస్పిటల్ అంటే ఉస్మానియా, గాంధీ తర్వాత ఇంకా ఇదే గుర్తుకు రావడం జరుగుతుంది. ఇంకా అంతకంటే ఒక మంచి అధునాతన టెక్నాలజీస్తో, మంచి అడ్వాన్స్ టెక్నాలజీస్, అడ్వాన్స్ మిషనరీతో వైద్య సహాయం అందియాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఐ థింక్ 2023లో ప్రారంభించినట్టున్నారు దీన్ని. 2023 నుంచి ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో చాలా తొందరగా కంప్లీట్ చేశారు. ప్రజలందరికీ ఉచిత వైద్యం అందాలన్న ఉద్దేశమే ప్రధాన లక్ష్యంగా తీసుకొని రావడం జరిగింది. 22.6 ఎకర్స్లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇదంతా లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం పదండి. ఎలాంటి టెక్నాలజీ ఉంది, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను. చుట్టుపక్కల బోరబండ, మొత్తం యూసఫ్గూడ, అమీర్పేట్ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక మంచి వైద్య సహాయం అంది హాస్పిటల్గా ఇది నిలిచిపోతుందంలో అసలు సందేహం లేదు. పదండి వెళ్ళి చూసారు. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనం లోపలికి రావడం జరిగింది. ఇందాక మీకు చెప్పినట్టు సో మెయిన్ ఎక్సలెన్స్ హాస్పిటల్, టిమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ బ్లాకే అనమాట. సో కార్డియాలజీ బ్లాక్ అది. సో మోస్ట్లీ హార్ట్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఇక్కడ. సో దానికి సంబంధించిన మొత్తము ఫ్రీ హార్ట్ సర్జరీలు ఇక్కడ జరుగుతుంటాయి. సో 16 ఆపరేషన్ థియేటర్లు, మేజర్ ఆపరేషన్ థియేటర్లతో అయితే 4 బ్లాకులుగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఒకసారి ఆ మొన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. దాన్ని మొత్తం న్యూ ఎక్విప్మెంట్, అధునాతన టెక్నాలజీతో కార్పొరేట్ వైద్యం ప్రజలకి అందాలన్న ఉద్దేశంతోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా దీన్ని తీసుకొని రావడం జరిగింది. 1000 పడకలు, 1000 బెడ్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి లోపల వెళ్ళి కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, అసలు ఆ బ్లాక్లో ఏమేమి ఉన్నాయి ఎక్విప్మెంట్లు అనేసి మొత్తం క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పదండి. సో లోపలికి వచ్చాము కదా, వచ్చిన తర్వాత మోస్ట్లీ మీకు ఇంతవరకు ఎవరు చూపించలేదు ఇవి, అందుకే నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం ఇది ఆపరేషన్ థియేటర్స్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 16 మేజర్ ఆపరేషన్ థియేటర్స్ అని చెప్పాను కదా, దేనికి సంబంధించిందన్నా సరే ఇక్కడే ఉంటుంది. సో లోపల మొత్తం ఆపరేషన్ థియేటర్లు ఇక్కడ 4 ఉండడం జరుగుతుంది, మిగతావి పైన ఉంటాయి. సో ఇవి 4 ఆపరేషన్ థియేటర్లు అనమాట. సో పైన మిగిలినవి ఉంటాయి. సో మోస్ట్లీ కార్డియాలజీ అయినా సరే, క్యాన్సర్ అయినా సరే, మీకు దేనికి సంబంధించిన ఆపరేషన్స్ అయినా సరే ఈ డిపార్ట్మెంట్లోనే వీటి దగ్గరే జరగడం జరుగుతుంది. సో అన్నిటిని ఒక బ్లాక్లో ఆపరేషన్ థియేటర్స్ అన్నిటిని ఒకే దగ్గర పెట్టడం జరిగింది. సో పక్క బ్లాక్లో మనకి హార్ట్కి సంబంధించింది ఉన్నాయి. సో అత్యాధునిక పరికరాలు తెప్పించి కార్పొరేట్ వైద్యం కోసమే, ప్రజల కోసమే ఈ హాస్పిటల్ ఖచ్చితంగా కట్టడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తర్వాత ఇక్కడ సనత్ నగర్లో కడుతున్నారు కాబట్టి ఇటు మియాపూరు, పటాన్ చెరువు, బోరబండ, యూసఫ్గూడ, ఇటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అమీర్పేట్, పంజాగుట్ట, ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళన్నిటికీ, బేగంపేట, వీటన్నిటికీ ఇది సెంటర్గా మారుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సో ముందుకెళ్ళి ఇంకా ఎక్విప్మెంట్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సామాన్య ప్రజలకు కూడా ఒక మంచి మెరుగైన వైద్యం అందడం కోసమే ఈ హాస్పిటల్ కడుతున్నారని. సో ఇక్కడ మీకు ఎంఆర్ఐ స్కాన్ ఉంది, క్లియర్గా చూడొచ్చు. ఎంఆర్ఐ స్కాన్ మీ అందరికీ తెలిసిందే. స్కాన్ కోసం టోటల్ బాడీ స్కాన్ చేయొచ్చు, హెడ్ స్కాన్ చేయొచ్చు. దానికి సంబంధించి ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్గా అర్థమైపోతుంది. సో కార్పొరేట్లో చాలా ఎక్కువగా ఖర్చు చేసి వీటిని చేసుకుంటూ ఉంటారు, కానీ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎక్విప్మెంట్ చూపించేవాడిని, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల చూపించలేకపోతున్నాను, ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. సో దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం ఓపెన్ చేస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి చూపించలేకపోతున్నాను. మోస్ట్లీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్. సో ఇది అనమాట ఎక్విప్మెంట్. ముఖ్యంగా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు సేఫ్టీ మెజర్స్ పక్కా తీసుకోవాలి.
చాలా మ్యాండేటరీ సేఫ్టీ మెజర్స్ అనేవి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఫైర్ సేఫ్టీ అలారము. మీకు ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అవేర్నెస్ యాక్టివేట్ తొందరగా అందరినీ తీసుకురావడానికి ఇట్లా ఇక్కడ నేను నొక్కేయంగానే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా అలారం సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, అలారం యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ అలారం ఉంది. సో ఇక్కడ పైన మీకు స్మోక్ డిటెక్టర్ ఉన్నది చూడండి. స్మోక్ డిటెక్టర్ మీకు ఏమన్నా ఫైర్ వచ్చినప్పుడు ఆల్రెడీ దాని దగ్గరికి వెళ్తే అక్కడే పక్కన స్ప్రింక్లర్ ఉన్నాయి చూడండి, అక్కడ నుంచి వాటర్ అయితే రావడం జరుగుతుంది. సో వరుసగా ఉంటున్నాయి ఇవి మొత్తం బిల్డింగ్ మొత్తం మీకు ఇక్కడ చేసినారు కదా. సో ఏదైనా ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి ముందుగానే అందరినీ అప్రమత్తం చేయడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఎక్కడైనా ఇవి ఉండాలి. ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో మెయిన్ మ్యాండేటరీ. సో ఇవి మెయిన్, వీటి మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో దానికి సంబంధించినవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో అది పరిస్థితి. సో అన్ని కార్పొరేట్ వైద్యం అందాలి అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ ఏముందో దానికి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ అన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా మీకు కంప్లీట్ అవ్వలేదు హాస్పిటల్, అవ్వకముందే మీకు అన్ని క్లియర్గా చూపిస్తున్నాను. ఎక్స్రేకి సంబంధించిన మెటీరియల్స్ అన్నమాట. సో టోటల్గా ఎక్స్రేస్ అంటే ఒకటే కాదు, మనకు తెలిసిందైతే ఒకే ఎక్స్రే అనుకుంటాము. బట్ చాలా ఎక్స్రేకి సంబంధించిన ప్రతిదీ డిపార్ట్మెంట్ అంటే దానికి సంబంధించింది ఉంటుంది. సో ఇవంతా వరుసగా ఎక్స్రేకి సంబంధించింది అనమాట. దేనికి సంబంధించిన దానికి సపరేట్ గా ఉంటాయి ఇవన్నీ రూమ్స్. సో ఇది కూడా అంతే. ఇది ఇక్కడ ఉన్నవన్నీ ఇది ల్యాబ్స్ కి సంబంధించిన రూమ్స్ అన్నమాట. సో మోస్ట్లీ ఒక మంచి విషయము, ఇప్పుడు ఏదన్నా టెస్ట్ల కోసం వచ్చినప్పుడు ఎక్కడో అటు అవతల ఒక 2-3 బ్లాక్స్ అవతల ఉండి దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్ దానికి ఉంటుంది కదా, అంత దూరం నుంచి మళ్ళీ టెస్ట్లు ఇక్కడ ఇచ్చి ఇక్కడికి వచ్చి పేషెంట్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎవరైనా తిరగాలి కదా. సో ఆ ఇబ్బంది ఏం లేకుండా వండర్ఫుల్ టెక్నాలజీ ఇది ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉంటుంది. ఇది కూడా కార్పొరేట్, మోస్ట్లీ ఒక రిచెస్ట్ హాస్పిటల్లోనే ఉంటుంది. పెద్ద పెద్ద హాస్పిటల్లో చూశారు, ఎప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రావడం జరిగింది. సో ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్ పైన మీకు ఇట్లా ఉంది కదా, ఇక్కడ నుంచి మీరు ఏదైతే టెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు దేనికి సంబంధించిన టెస్ట్ లేదా ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ పెట్టినప్పుడు, సో ఇక్కడ పెడితే అది డైరెక్ట్ గా అక్కడ నుంచి ఈ పైప్ లైన్ ఉంది కదా, ఈ పైప్ లైన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి కింద పడుతుంది. సో ఇక్కడ తీసుకున్న తర్వాత టెస్ట్లు ఇక్కడ ఈ ల్యాబ్స్ లో కంప్లీట్ చేసేసి దాని రిజల్ట్ మళ్ళీ ఇదే ప్లేస్ లో పెడితే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే టెస్ట్ కోసం పంపించారో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ టైం సేవింగ్ ప్రాసెస్ చాలా సేవ్ అవుతుంది. అక్కడ ఎవరైతే నర్సులు వాళ్ళు ఉంటారో సో వాళ్ళు కూడా తిరిగే ప్రాసెస్ తప్పుతుంది. పేషెంట్ కూడా ఇమీడియట్ గా వైద్యం అందే టెక్నాలజీ, వైద్యం తొందరగా అందుతుంది ఈ విధంగా టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల. సో ఇదొక మంచి విషయం చెప్పుకోవచ్చు. మీకు ఇందాక చూపించిన ఆ సిస్టము, ఇది ఆ నర్సు ఎవరైతే బటన్ నొక్కితే వెంటనే నర్సు వచ్చే సిస్టమ్ ఉంది. సో ఇలాంటివి కొంచెం ఇంప్రూవ్మెంట్, మనం కూడా అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మంచి అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. మోస్ట్లీ చాలా మందికి విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి, చుట్టుపక్కల బస్తీ నుంచి వచ్చే వాళ్ళకి, పాపం వాళ్ళు ఏం తెలియని పరిస్థితిలో వస్తారు హాస్పిటల్కి, ఒక మంచి వైద్యం వాళ్ళకి అందించడం కోసమే ఈ విధంగా దీన్ని చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది సిటీ స్కాన్ అన్నమాట. సో మోస్ట్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా రేర్ అనమాట. సో 1000 బెడ్స్ ప్రెస్టీజియస్ హాస్పిటల్ కాబట్టి మొన్న హెల్త్ మినిస్టర్ రాజనరసింహ గారు వచ్చినప్పుడు కూడా వీటన్నిటిని సందర్శించడం జరిగింది. సో చాలా అత్యాధునిక ఎక్విప్మెంట్ అయితే యూజ్ చేస్తున్నారని చెప్పాను కదా. సో దానికి సంబంధించినది ఇంకా ఉన్నాయి. సో మోస్ట్లీ చాలా వాటికి ఇంకా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అయిన వాటికి అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో చాలా మందికి సిటీ స్కాన్ రావాలంటే వెళ్ళిపోవాలి అంటే చాలా దూరం వెళ్ళాలి, లేదా ప్రైవేట్గా చూపించుకోవాలి, ఎక్కువగా మనీ ఖర్చు అవుతుంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, హెల్త్ మినిస్టర్ గారు వచ్చి స్వయంగా ఆయనే మొత్తం చెక్ చేసుకున్నారు కాబట్టి సో ఎంత అత్యాధునిక హాస్పిటల్ ఇక్కడ ప్రజలకు అందబోతుందో క్లియర్గా అర్థమవుతుంది. సో చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల అన్ని బస్తీలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో హాస్పిటల్ అనేది మ్యాక్సిమం 80% కంప్లీట్ అయిపోయింది. ఒక 20% ఫినిషింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అక్కడ చూడొచ్చు, మీకు అక్కడ వర్క్ జరుగుతుంది, వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇది. సో మెయిన్ అడ్మినిస్ట్రేషన్, దేనికి సంబంధించిన ట్రైనీస్ ఉంటారు, డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. సో అందరికీ ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ హాస్పిటల్కి సంబంధించింది.
సో ఇంకా వర్క్ కంటిన్యూ అవుతుంది, మేబీ కంప్లీట్ అవ్వచ్చు, ఇంకా కొన్ని మంత్స్లో మొత్తం క్లియర్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వర్క్ జరుగుతుంది. మీకు ఇంకా ఎక్విప్మెంట్ చూపిస్తాను అన్నాను కదా, సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, లోపలికి ఎక్విప్మెంట్ చూస్తాను. సో ఇది అన్నమాట, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు కార్డియాలజీ డిపార్ట్మెంట్తో పాటు మొత్తం చూపించాను. సో ఇక్కడ ఒక మంచి టెక్నాలజీతో, మంచి అడ్వాన్స్ టెక్నాలజీతో సో మెడికల్ పరంగా ముందుకెళ్ళాలి, ప్రజలకి మంచి వైద్యం అందాలని అయితే ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇది ఉన్నదైతే మీకు చూపించాను కదా ల్యాబ్స్, అదే విధంగా ప్రైవేట్ వార్డు ఉంటుంది ఈ బిల్డింగ్ లో. పక్కన మీకు కార్డియాలజీ, మెయిన్ కార్డియాలజీకి సంబంధించిన మొత్తం అదే ఉంటుంది. సో ఇంకోటి బ్యాక్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకటి ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ వార్డు పక్కనే ఉంది, మీకు ఎమర్జెన్సీ వార్డు కూడా మీకు చూపిస్తేస్తాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొన్న హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు టోటల్ గా దీన్ని ఎప్పుడు అప్పచెప్తారు అని చెప్పే విషయం వచ్చినప్పుడు అయితే ఒక 2-3 months లో మాకు కావాలి అని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంకా టోటల్ గా కంప్లీట్ అయిపోతుంది. ఒక 2-3 అంటే వెంటనే అప్రాక్సిమేట్ గా ఒక 5-6 months లో హాస్పిటల్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రజలకి మెరుగైన వైద్యం, మంచి అడ్వాన్స్ టెక్నాలజీ, ప్రజలు ఇబ్బంది పడకుండా మోస్ట్లీ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకి, ఇక్కడ బస్తీ నుంచి వచ్చే వాళ్ళకి ఒక చాలా మంచి సౌకర్యం గల ఈ 1000 బెడ్స్ హాస్పిటల్ అయితే, 1000 పడకల హాస్పిటల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది ఎమర్జెన్సీ వార్డు. మీకు ఇందాక చెప్పినట్టు సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా బ్లడ్ టెస్ట్లు చేయాలన్నా ఏదన్నా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక బ్లాక్ ఉంటుంది, ఆ పైప్ లైన్, అందులో బ్లడ్ టెస్ట్ తీసి పెట్టేస్తే ఆ ఎండ్ బ్లాక్ కి వెళ్ళి అక్కడ టెస్ట్లు కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఈ బ్లాక్ వస్తుంది. సో పేషెంట్ రాలేడు కాబట్టి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో చూడండి, కార్డియాక్ అవతల బ్లాక్ కి పైప్ లైన్ ద్వారానే వెళ్ళి మళ్ళీ పైప్ లైన్ ద్వారానే వస్తుంది. సో ఒక మంచి అడ్వాన్స్, ఇది మొత్తం 4 blocks ఉంటాయి. 4 blocks లో అయితే దీన్ని నిర్మించడం జరిగింది. సో కార్డియాక్ ఒకటి మిడిల్ కార్డియాక్ అన్నమాట. సో టిమ్స్ అని ఉంది కదా, మిడిల్ కార్డియాక్, ఇక్కడ ఎమర్జెన్సీ. సో అక్కడ అటు ఎండ్ 1 ప్రైవేట్ వార్డ్ అనమాట. ఇందాక మీకు చూపించినట్టు పేషెంట్స్ కి ఎప్పుడన్నా ఒక 15 days ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ స్టే చేసి ప్రైవేట్ ల్యాబ్స్, ప్రైవేట్ వార్డ్స్, దీని వెనకాల అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది. సో ఇది నార్మల్ గా పేషెంట్స్ కి ఈ బ్లాక్ చూడండి, మోస్ట్లీ పేషెంట్స్ విలేజెస్ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు కాబట్టి సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి అటెండర్ కి అక్కడ ఆ బ్లాక్ లో అన్నమాట స్టే ఉంటుంది అనమాట. సో అక్కడ ఉండి మోస్ట్లీ అక్కడ కూడా చేసుకోవచ్చు. ఒక డే బై డే చెకప్లు ఉన్నప్పుడు అక్కడ ఉండి చేపించుకోవచ్చు. ఏ సంబంధం అంటే నార్మల్ గా మెడిసిన్ అవసరం లేని వాళ్ళు అక్కడ ఉంటారు. సో ఇది అన్నమాట హాస్పిటల్ మొత్తం. దాదాపు 26 ఎకరాలు, 22 ఎకరాలు మొత్తం బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ జరిగింది. మిగతా 6 ఎకరాల్లో ఫ్రీ ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా గార్డెన్ చూసుకోవచ్చు మీరు. సో వెహికల్ పార్కింగ్ ఉంటుంది అక్కడ. స్టార్టింగ్ లోనే వెహికల్ ఎంట్రన్స్ పక్కనే చూడొచ్చు, మీకు పార్కింగ్ ఉంది వెహికల్స్, మీకు అది వెహికల్ పార్కింగ్ అన్నమాట. సో మొత్తం క్లియర్ గా ప్రాపర్ ప్లాన్ తో ఒక మంచి అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ హాస్పిటల్ అయితే నిర్మించడం జరిగింది. సో ఇది పరిస్థితి. మీకు ఎలా అనిపిస్తుంది? మన సనత్ నగర్ లో ఇలాంటి ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడము, ఇంత పెద్ద హాస్పిటల్ ఒక సాధారణ వ్యక్తికి ఎలాంటి వైద్యం అందడము, సో దానికి తీసుకొచ్చిన గవర్నమెంట్ కూడా సో మోస్ట్లీ చాలా మంచి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్లీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు